నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, తద్య తిథి, కృత్తికా నక్షత్రము, ఏప్రిల్ 11, 2024. శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. బంగారు వాకిల్లో వేద పండితులు సుప్రభాత శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు. ఏకాంత సేవలోనున్న కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేలుకొల్పి జీవస్థానంలో ప్రతిష్ఠించి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. విశ్వరూప దర్శనం పూర్తయిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వెండి పీఠం పైన వేంచేపు చేసుకొని పాలు, కుంకుమ పువ్వు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపి అలంకరణ జరిపి జీవస్థానంలో ప్రతిష్ఠించి మూలమూర్తి బంగారు పాదకవచాలకు అభిషేకం నిర్వహించి శాలిగ్రామాల అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు పంచపాత్రలో శుద్ధ తోయం నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మంత్రాలతోటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులకు ఆవాహన గావించి వారికి ఉపచారములు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. బంగారు వాకిల్లో కొలువు నిర్వహించబడుతుంది. కొలువు మూర్తిని బంగారు వాకిల్లో సింహాసనం పైన వేంచేపు చేసుకొని ఉపచారాలు సమర్పించి తిథివార నక్షత్ర యోగ కర్ణాలతో పంచాంగ శ్రవణం వినిపించి ముందు రోజు రాబడిన హుండీ యొక్క ఆదాయ వివరాలు స్వామివారికి తెలియపరచుకొని నమోదుపరిచి ఈ సందర్భంగా స్వామివారికి బెల్లం పొడి, నువ్వుల పొడి కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి నవనీత నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో కొలువు పూర్తవుతుంది. సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. 1000 నామాలు పఠిస్తూ ఉండగా తులసి దళములతో శ్రీవారి పాదపద్మములకు సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. సహస్రనామార్చన పూర్తయిన తర్వాత నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్రనామార్చన పూర్తి అవుతుంది. ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి శ్రీ వైష్ణవ సాతుమూరు గోష్ఠి జరుగుతుంది. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమూర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలవరులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతోటి అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు నిర్వహించి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటము చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి,
అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావిడి సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపైన వేయించేసి మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనము, స్వామివారికి అమ్మవార్లకి రక్షాసూత్ర ధారణ, అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్యాలకి పూజ నిర్వహించిన తర్వాత మాంగళ్యాలను అమ్మవారికి సమర్పణ గావించి మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతితోటి హోమాది వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేలు మలయప్ప స్వామివారి చెంతకు చేరిన తర్వాత అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వేల్పుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపైన వేంచేసిన తర్వాత కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వైభవం మంటపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల సన్నిధి ముఖమండపానికి వేంచేసి అక్కడ నిత్యోత్సవాల సందర్భంగా ఆస్థానం పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బంగారు వాకిల్లోకి చేరుకుంటారు. అక్కడ నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసిన తర్వాత పంచపాత్రలో శుద్ధతో నింపి స్వామివారికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము, సూర్యకటారి స్వామివారికి సమర్పించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి బంగారు పట్టు పాన్పు పైన కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని ఏకాంత సేవలో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం